సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్పై కారు డ్రైవర్ దాడి చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఇల్లంతకుంట మండలం వల్లంపట్నలో సైడ్ ఇవ్వలేదని కోపంతో ఆర్టీసీ బస్సుకి ఎదురుగా కారు ఆపి బస్సులోకి ప్రవేశించి ఆర్టీసీ డ్రైవర్ను కారు డ్రైవర్ చితకబాదాడు. ప్రయాణికులు ఆపుతున్న ఆగ్రహంతో ఊగిపోతూ ఆ వ్యక్తి డ్రైవర్పై దాడికి పాల్పడ్డాడు. ఆర్టీసీ డ్రైవర్ బాలరాజు ఫిర్యాదు మేరకు ఇల్లంతకుంట ఎస్ఐ అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలోని ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం వద్ద ఆర్టీసీ డ్రైవర్పై జరిగిన దాడిని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తీవ్రంగా ఖండించారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగిపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం హేయమైన చర్య అని జిల్లా ఎస్పీతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్లో మాట్లాడారు. ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణికుల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆర్టీసీ సోదరులపై దాడి ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చూసుకుంటామని ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి మనోధైర్యాన్ని కల్పించారు.